వచ్చిన కాంగ్రెసే వస్తది. కాంగ్రెసే అన్నం పెట్టిద్ది. కానీ అన్ని మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోయేటోళ్ళు. అది వచ్చి మనం పుట్టక ముందు నుంచి ఉంది అనమాట. అది కూడా ఓకే. అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇంతకు ముందు మంచిగా పరిపాలించలేదా? అస్సలు ఏమాత్రం లేదు. వాడిది ఉన్నోడికే ఇచ్చిండు. వాడే సంపాదించుకొని వాడే ఇది చేసుకున్నాడు. మాకైతే ఏమి ఇయ్యలే. ఓకే. పువ్వాడ అజయ్ కుమార్ ఏమి ఇయ్యలే మాకు అసలు. మాకు కాంగ్రెసే మంచిగా చేసింది అన్ని. ఇప్పుడు చేసేది కూడా కాంగ్రెస్ మంచిగానే నిమ్మలంగా నిదానంగా చేసుకుంటా వస్తున్నాడు. ఆడు ఫ్రీ బస్ ఇచ్చిన కాడి నుంచి కూడా మేము చాలా డెవలప్ అయినాం. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ పెడితే పువ్వాడ అజయ్ కుమార్ గెలుస్తారా, తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తాడా? ఈయన గెలుస్తాడు. ఎవరు? తుమ్మలే గెలుస్తాడు. ఓకే. పువ్వాడ అజయ్ కుమార్ గెలవాలంటారు? అస్సలు వద్దు. మరి మిగిలిన వాళ్ళందరూ పువ్వాడనే గెలుస్తాడు అంటున్నారు. అందరు వాళ్ళకి పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అంటారు. మాకు ఈ పెట్టింది కాబట్టి ఇదే వస్తది. మాకు కాంగ్రెసే వస్తది. వచ్చిన వరకు మాకు కాంగ్రెసే వస్తది. అంతకన్నా ఎక్కువ మాకేమొద్దు. ఎవరి పరిపాలన మాకు అస్సలు వద్దు. ఆయన వస్తేనే మంచిది. నిదానంగా చేసుకుంటూ వస్తాడు. నిదానంగా కట్టుకుంటూ వస్తాడు. ఆయన ఒక్కడే కావాలి.